ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ భారీ శుభవార్త. పెన్షనర్ల 10 సమస్యలకు పరిష్కారము. దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక ఆ విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి నిరసనగా ఆల్ ఇండియా పెన్షనర్స్ ఫెడరేషన్ ఒకే గొంతుతో పోరాటానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ మరియు ఇంటర్మీడియట్ విద్యా పెన్షనర్స్ సంక్షేమ సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు కదిలి రానున్నారు. మొదటి దశ జిల్లా కేంద్రాలలో మహాధర్నా. తేదీ జూలై 15, 2025 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం అన్ని జిల్లాల కలెక్టరేట్ వద్ద. కార్యక్రమం శాంతియుత ధర్నా నిర్వహించింది. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేయడం. ఈ ఉద్యమంలో పెన్షనర్లందరూ స్వచ్ఛందంగా ఉద్యమ స్ఫూర్తితో పాల్గొని తమ ఐక్యతను చాటాలని సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రధాన డిమాండ్లు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ పోరాటం కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లందరి ఉమ్మడి సమస్యలపై ఈ నిరసన కేంద్రీకృతమైంది. జాతీయ స్థాయి డిమాండ్లు. కేంద్ర ప్రభుత్వం వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ బిల్లు రద్దు. ఆర్థిక బిల్లులో భాగంగా ప్రవేశపెట్టిన ఈ సవరణ పెన్షనర్లను పే కమిషన్ పరిధి నుండి తొలగించే కుట్రలో భాగమని దీనిని తక్షణమే రద్దు చేయాలి. అలాగే పీఎఫ్ఆర్డీఏ చట్ట రద్దు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చట్టాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలి. 8వ పే కమిషన్ ఏర్పాటు. తక్షణమే 8వ పే కమిషన్ను ఏర్పాటు చేసి దాని ప్రయోజనాలను అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పే కమిషన్లను నియమించాలి. కేంద్రంలో ప్రతి 10 ఏళ్లకు, రాష్ట్రాల్లో ప్రతి 5 ఏళ్లకు పే రివిజన్ తప్పనిసరిగా అమలు చేయాలి. డిఏ బకాయిల చెల్లింపు. నిలిపివేసిన కరువు భత్యం, డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలి. సమగ్ర ఆరోగ్య పథకం సిహెచ్ఎస్. ఉద్యోగులు, పెన్షనర్లు మరియు కాంట్రాక్టు కార్మికులకు అన్ని నెట్వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స అందించేలాగా ఒక సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలి. రాయితీల పునరుద్ధరణ. సీనియర్ సిటిజన్లకు రైల్వే మరియు విమాన టిక్కెట్లలో రద్దు చేసిన రాయితీలను తిరిగి అమలు చేయాలి. పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలం తగ్గింపు. పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి 15 సంవత్సరాలను 11 సంవత్సరాలకు తగ్గించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి డిమాండ్లు. పీఆర్సీ బకాయిల చెల్లింపు. 11వ పీఆర్సీకి సంబంధించి మనకు జూలై 1, 2018 నుంచి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలి. ఈ బకాయిలు అందకుండానే ఎందరో పెన్షనర్స్ మరణించడం అత్యంత విచారకరము. ఈఎల్ ఎన్కాష్మెంట్ వ్యత్యాసాలు. జూలై 1, 2018 నుంచి డిసెంబర్ 31, 2022 మధ్య రిటైర్ అయిన వారికి ఎర్న్డ్ లీవ్స్, క్యాష్ ఎన్కాష్మెంట్ వ్యత్యాసాలను చెల్లించడానికి ఉత్తర్వులు జారీ చేయాలి. గ్రాట్యుటీ అమలు తేదీ మార్పు. 11వ పీఆర్సీలో గ్రాట్యుటీ చెల్లింపులను 17 జనవరి 2022 నుండి కాకుండా పీఆర్సీ అమలైనటువంటి తేదీ జూలై 1, 2018 నుంచి వర్తింపచేయాలి. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సవరణ. సమానత్వం. తెలంగాణ రాష్ట్రంతో సమానంగా 70 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల వరకు అన్ని దశల్లో అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ను సవరించాలి. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. అమలు విధానం. వయసు నిండిన తర్వాతి సంవత్సరం నుండి కాకుండా నిర్దేశిత వయసుకు అనగా 70 ఏళ్ళు పడిన నెల నుండి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను అమలు చేయాలి. ఇకపోతే కుటుంబ పెన్షన్ జీవో నెంబర్ 315 సవరణ రద్దు. అవివాహిత లేదా విడాకులు పొందిన వితంతువులైన కుమార్తెలకు కుటుంబ పెన్షన్ వర్తించడానికి పెట్టిన అసంబద్ధ షరతులను రద్దు చేయాలి. కుటుంబ పెన్షనర్ల పుట్టిన తేదీ నమోదులో ఏకరూపత. కుటుంబ పెన్షనర్ల పుట్టిన తేదీని సరైన ఆధారాలతో సబ్ ట్రెజరీ అధికారులు ఎస్టీఓ నమోదు చేసేలాగా, దాని ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేసేలాగా రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ DTA ఏకీకృత ఉత్తర్వులు జారీ చేయాలి. చాలామంది ఎస్టీఓలు సరైన ఉత్తర్వులు లేవని చెప్పి బకాయిలు చెల్లించకపోవడంతో వృద్ధులు తీవ్రంగా నష్టపోతున్నారు.
కోవిడ్ మెడికల్ బిల్లుల చెల్లింపు. కోవిడ్ సమయంలో చికిత్స పొందిన వారి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులను చెల్లించడానికి ట్రెజరీలో అడుగుతున్నటువంటి ప్రత్యేక ప్రభుత్వ అనుమతిపై తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలి. ఈహెచ్ఎస్ మెరుగుదల. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద అన్ని వ్యాధులకు నగదు రహిత వైద్యాన్ని అందించాలి. ప్రస్తుత ఆర్థిక పరిమితిని 2,00,000 నుంచి 5,00,000కు పెంచాలి. రెండవ దశ ఢిల్లీలో జాతీయ స్థాయి ధర్నా. ఈ పోరాటం ఇక్కడితో ఆగదు. రెండవ దశలో సెప్టెంబర్ 17, 2025న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జాతీయ స్థాయి ధర్నా నిర్వహించబడుతుంది. దీనిలో రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారు. పిలుపు. తమ జీవితాలను దేశ సేవకి అంకితం చేసిన వయోవృద్ధుల న్యాయమైన హక్కుల కోసం జరుగుతున్న ఈ మహోద్యమంలో పెన్షనర్లందరూ భాగస్వాములై తమ గళాన్ని వినిపించి ప్రభుత్వాల కళ్ళు తెరిపించాలని సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.